అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. దేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే H-1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000కు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా పడనుంది. అదేవిధంగా అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రాం చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉంది. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. One of the most abused visa systems in our current immigration system has been the H-1B non-immigrant visa program. ప్రతి H-1B వీసాపై ఏడాది $1,00,000 రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుత్నిక్ వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించామన్నారు. ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇక్కడి గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు ఇవ్వాలని కంపెనీలను ఉద్దేశించన్నారు. ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని సూచించారు. తాము తీసుకున్న నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. వారు చాలా సంతోషిస్తారని చెప్పారు. అయితే దీనిపై టెక్ కంపెనీలు కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక H-1B వీసా కింద ప్రత్యేక రంగాల్లో తాత్కాలిక విదేశీ కార్మికులను తీసుకురావడానికి ప్రతి ఏటా 65,000 వీసాలను కంపెనీలకు ఇస్తారు. అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్న కార్మికులకు మరో